రామా కాఫీ తీసుకురా. తిన్నావరా? రామా ఎక్కడ? నువ్వు తీసుకొచ్చావేంటి? ఏ నేనిస్తే తీసుకోవా కాఫీ? తీసుకోను. రామా, రామా! నువ్వు ఇంత గట్టిగా పిలిస్తే అయోధ్యలో ఉన్న రాముడు పలుకుతాడేమో కాని అయోధ్యలంక రామలక్ష్మి పలకదు. తను ఇంట్లో లేదు. డబ్బుల కోసం నువ్వు నీ ప్రయత్నాలు చేస్తుంటే తను తన ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. తన ప్రయత్నాలేంటి? పెళ్లైన కొత్తల్లో శోభన గదిలో పాలు పంచుకోవడమే కాదు, ఆ తర్వాత ఎదురయ్యే కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి కదా. శౌర్య, డబ్బులేమైనా సర్దుబాటు అయ్యాయా? లేదు నాన్న, తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాను. పెద్ద అమౌంట్ కదా, ఎవరు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అందరికీ మీ అంత మంచి మనసు ఉండదు కదా. ఆ మంచి మనసే ఇప్పుడు మన కొంప ముంచుతుంది. కరెక్ట్ గా చెప్పారా ఆంటీ? కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఈ ఇంట్లో ఉన్న తలనొప్పులు పోవాలంటే గంటకోసారి కాఫీ తాగాలి. నువ్వే పెద్ద తలనొప్పివి, నీకు తలనొప్పి ఏంటే? చాలే ఆపండి. మీ కొడుకు కష్టాల్లో ఉంటే నా మీద మాత్రం పంచులు తగ్గవా? అమ్మా ప్లీజ్ సైలెంట్ గా ఉంటారా? నాకు మళ్ళీ నువ్వు కూడా ఊరుకుంటున్నందుకే ఊరూరా తిరగాల్సి వస్తుంది. మీరు తాగిందే తన కోసం తెచ్చిందే ఆంటీ, తను తీసుకోలేదు. ఏంటబ్బా వేడిగా లేదు అనుకున్నాను, అదా సంగతి. లేకుంటే నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొస్తుంది మరి. ఆ నా సంగతి అటుంచండి. ఒరే శౌర్య, నీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మీ ఆవిడ్ని పుట్టింటి నుంచి డబ్బు తెమ్మన్రా. వాళ్ళని వీళ్ళని అడుక్కునే బాధ ఉండదు. అమ్మా ప్లీజ్ ఆ టాపిక్ తీసుకురావద్దని చెప్పాను కదా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మేం వదిలేస్తాం సరేరా. రేపు డబ్బులు కట్టకపోతే ఆ బ్యాంకు వాళ్ళు నిన్ను వదలరు కదా. నువ్వు అరెస్ట్ అయితే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఈ ఇంటి పరువు ఏమవుతుంది? అది ఆలోచించావా? అమ్మా ఇంటి పరువు అయితే పోదు, ఈ ఇంటికి ఏమీ కాదు. మిమ్మల్ని ఊర్లో వాళ్ళు పళ్ళెతో మాట అనరు, అది నా పూచి. ఆ ఇప్పుడు అలాగే అంటావురా. డబ్బులు దొరకపోతే రేపు జరిగేది అదేగా. అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. రారా, ఎంతసేపు మీ అమ్మే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా జతకూడి వాడిని వేధించుకు తినండి. మేము ఉన్నమాట అంటుంటే మీ కూలికెక్కువ అవుతుందేంటండి?